రైట్ ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి లైవ్ లో చూద్దాం. స్టేషన్ గన్పూర్ కాలువకి ఇది నవాపేట్కి ఫీడ్ చేసేది. దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము 160 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము. నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకొని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది సరే మిత్రులారు, ఇప్పుడు అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము. కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం అనిల్. ఓకే, మరి అదేవిధంగా భీమన ప్రాజెక్టు విషయంలో 1,60,00,000 విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, నేను ఫైనల్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా గత 10 ఏళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు, శాఖ బలహీనపడ్డది. మేము వచ్చిన తర్వాత 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది. మీరు అందరూ సంతోషిస్తారు. ఈ 700 మందిలో 100 మంది ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డారు. అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి 1800 మంది లస్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి 30 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 486, ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితి. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి, బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, సి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి.